రాజకీయమా, యాజకీయమా? దైవ సేవకులుగా మనం ఎంత భాగ్యవంతులమో ఒక్కసారి ఆలోచించు. వారేమో రాజకీయంలో ఉన్నారు, మనమేమో యాజకీయంలో ఉన్నాం. వారినేమో ప్రజలు ఎన్నుకున్నారు, మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. వారేమో ఆస్తుల సంపాదకులైతే మనం ఆత్మ సంపాదకులం. వాళ్ళ పరిమితి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే, మన పరిమితి జీవితకాలం. వాళ్ళది ధనబలం అయితే మనది పరిశుద్ధాత్మ బలం. వాళ్ళది అధికార దాహం అయితే మనది ఆత్మల దాహం. ఇంతటి ఉన్నతమైన పిలుపు పొందుకున్న మనం, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న మనం, దేవుని ఉన్నతమైన పనులకు పరిగెట్టవలసిన మనం, ఈ తాత్కాలికమైన రాజకీయ పదవుల కోసం పరిగెడుతున్న నీవు దేవుని పనిని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబు? ఒక్కసారి ఆలోచించు. ఒకవైపు క్రీస్తు రాకడ సమీపిస్తుంది కనుక నిన్ను నీవు సిద్ధపరచుకుని నీతో పాటు అనేకులను సిద్ధపరుస్తావని ఆశిస్తున్నాను.